పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ అందరికీ దూరంగా మహారాష్ట్ర వెళ్లిపోయారు. పిల్లలను చదివించుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. అప్పుడప్పుడు మరాఠీ సినిమాలపై దృష్టి పెడుతూ సోషల్ మీడియాలో అభిమానులకు టచ్లోకి వస్తుంటారు రేణు. ఇక పిల్లలు ఎదుగుతున్నా కొద్దీ తనకి భర్త అవసరం లేకపోయినా వాళ్ళకి వయసులో ఓ తండ్రి అవసరం ఉందని ఆలోచించారు రేణు. దీంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే పూణేకి చెందిన ఒక అబ్బాయితో గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. వివాహ నిశ్చితార్థాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు రేణు దేశాయ్. అయితే పెళ్లి విషయంలోనే ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది జూన్లో నిశ్చితార్థం చేసుకున్న రేణు దాదాపు 8 నెలలవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి ఇప్పటి వరకు కనీస సమాచారం లేదు. దీంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. నిశ్చితార్థం సమయంలో పవన్ అభిమానుల నుండి ఆమె చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విమర్శలపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు రేణు. అయినా కూడా ఆమె తన భర్తని ఇప్పటి వరకు చూపించనే లేదు. పవన్ అభిమానులు మాత్రం రేణుని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. నిశ్చితార్థం విషయంలో కూడా ఇలాగే చేశారు. దీంతో భయపడ్డ రేణు దేశాయ్ తన పెళ్లి విషయం గురించి సీక్రెట్గా ఉంచుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానం రావడానికి కూడా కారణాలున్నాయి. రేణు వెండితెరపైన కనిపించి చాలా ఏళ్లవుతుంది. మళ్లీ ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. ఆల్రెడీ ఓ సినిమాలో ఛాన్స్ కూడా దక్కించుకుంది. దీంతో ఆమె పెళ్లిపై తిరిగి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెళ్లైపోయింది కాబట్టి నటిగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందని అంటున్నారు కొందరు. మొత్తానికి రేణు దేశాయ్ వివాహం గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడం వింతగానూ విడ్డూరంగానూ ఉందంటున్నారు. స్వయంగా ఆమె నోరు విప్పితే తప్ప ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పడదని అంటున్నారు. ఇప్పటికే ఈ వరుస పెళ్లిళ్ల విషయంలో పవన్ కళ్యాణ్ మీద దుమారం చెలరేగుతోంది. ఇదే ఇంకొకరై ఉంటే 3 పెళ్లిళ్లు చేసుకున్న ఇలాంటి వాళ్లను జైల్లోకి నెట్టి ఉంటారు. పవన్ కళ్యాణ్ స్టార్ కాబట్టి వదిలేశారని స్టన్నింగ్ కామెంట్స్ చేశారు వైసీపీ అధినేత జగన్. అంతగా పవన్ కళ్యాణ్ మీద నిత్య పెళ్లి కొడుకు అనే ముద్ర ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ మీద మరో దుష్ప్రచారం కూడా నడుస్తోంది. 3 పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదంటూ ఫేక్ న్యూస్ వండి వార్చుతున్నారు కొందరు ప్రత్యర్థి పార్టీల వాళ్ళు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఇంకో పెళ్లి చేసుకుంటే ఇది మరింత తప్పుడు సంకేతాలనిస్తుందని భయపడుతున్నారా? ఆయనకు 3 ఆమెకు 2 అనే టాక్ స్ప్రెడ్ అయి కంపు అవుతుందని, ఆ భయమే రేణు తనకు పెళ్లైనా బయటకు చెప్పడం లేదా అన్న మాట వినిపిస్తోంది. ఏం పవన్ పెళ్లి చేసుకుని తన బయాలజికల్ నీడ్స్ తీర్చుకోగా లేనిది తానేం పాపం చేశానంటూ బహిరంగంగానే స్టేట్మెంట్లను గుప్పించారు రేణు దేశాయ్. దీంతో పవన్ అభిమానుల నుంచి భారీగానే ట్రోల్ అయింది. ఒకే కాలంలో 2 పెళ్లిళ్లు చేసుకోవడం మగవాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సవరించిన చట్టాల దృష్ట్యా ఆమె పెళ్లై ఒక భర్తతో ఉన్నా పరాయి పురుషుడితో రమించవచ్చు. అంతగా స్త్రీ స్వేచ్ఛ పరిమళిల్లుతున్న రోజులివి. అలాంటిది పవన్ మాజీ భార్య చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నాక కూడా మరో పెళ్లి చేసుకోలేని దుస్థితి ఒక రకంగా దురదృష్టకరమే. ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ అభిమానుల ఆగడాల దృష్ట్యా ఆ వార్త బయట పెట్టకుండా భయపడుతున్నారని అంటున్నారు కొందరు. ఇక ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది ఆమె. మరి తెలుగులో ఆమె చేయనున్న 2 సినిమాల ద్వారానైనా ఈ విషయం బయటపడుతుందా లేదా చూడాలి.